దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు గత దినములన్నీ తన స్థలభద్రపరుచుకుని కాపాడి ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా దేవునిని ఆరాధించే కృపను భాగ్యమును ఆయన ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు డిసెంబర్ 31 అలాగే జనవరి 1 ఇక ఆ రోజున్న కార్యక్రమాలన్నిటినీ కూడా దేవుడు దీవెనకరంగాను క్రమముగాను జరిగించాడు. ఏ సంవత్సరం లేని విధంగా ఈసారి తన నామ మహిమార్థమే ప్రతిదీ కూడా క్రమముగా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఎదురు దెబ్బలు కానీ లేకోకుండా దేవుడు ఆ 2 దినములు కూడా సంతోషకరమైన దినములుగా మన జీవితాలకు ఆయన మార్చి ఉన్నాడు. అంతేకాదు అనేక చోటలకు అనేక ఉన్న ప్రాంతంలో వెళుతున్నప్పుడు నేను విన్నది ఏంటిదంటే జనవరి 1 జరిగిన ఈ ఆరాధన కానీ భోజనాల కార్యక్రమం కానీ ఏదైనా సరే నొన్నలో ఉన్న సంఘాలన్నిటిలో కంటే ఘనముగా జరిగిన సంఘము ఇదే అంట. చాలామంది అంటున్నారు, నేనే రమేష్ గారిని అనుకుంటే మీరేనండి రమేష్ గారు అంటున్నారు. ఎందుకంటే అన్న భోజనాలు బాగా పెట్టారంటే కదా నొన్నలో ఉన్న సంఘాలన్నిటికంటే మీదే హైలైట్ అని చెప్తున్నారంటే మా నాన్నగారి పేరు రమేష్ అండి, నేను కాదండి అన్న. ఏదైనా సరే బాగా జరిగిందని అనేక చోట్ల చెప్పుకుంటున్నారు, సంఘాల్లో కూడా వినబడుతున్నాయని చాలామంది చెప్తున్నారు. ఏది జరిగినా సరే ఆయన నామ మహిమార్థమై జరిగించబడింది. అందరూ కూడా సహకరించారు. అందువలనే ఆ దినమున కార్యక్రమం ఆ విధంగా ఘనముగా జరిగించబడింది. హల్లెలూయా. మనం ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో వెళతాం. దేవుడు మనకంటే ఉన్నతమైన ఉద్దేశంతో ఆలోచనతో మనకు ఎదురు వస్తాడు. ఇక అటువంటి సమయంలో దేవుడు తన ఆలోచనలు తన ఉద్దేశములు తన తలంపులు ఒకసారి నెరవేర్చబడ్డాయంటే అది మరలా వెనుకకు రాదు. ఇక ఆయనకి విరోధంగా రూపించబడింది ఏది వర్తిల్లదు. ఏది జరగాలో ఎలా జరగాలి ఏ సమయానికి ఏది జరగాలో అన్నిటిని కూడా ఆయన జరిగించి ఉన్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంక కొద్ది మాటలు ఉన్నాయి చెప్తాను. ఇప్పుడు మరలా ఇవన్నీ కూడా లైవ్లో మాట్లాడుతూ అంత పద్ధతి కాదు కాబట్టి దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమకాండము 18వ అధ్యాయము, నిర్గమకాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కాబట్టి నా మాట వినుము, నీకొక ఆలోచన చెప్పేదను, నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటిదంటే దేవుడు నీకు తోడైయుండును. ఏంటిది చెప్పండి అందరూ? దేవుడు నీకు తోడైయుండును. ఇంతమందిలో ఎప్పుడైనా చూసామంటారు ఈ వాక్యము? ఎప్పుడైనా చూసాము ఈ వాక్యము? చూడలేదండి ఎప్పుడు. అక్కడ మీ మధ్యన ఉండునన్నట్లుంది. ఈ వాక్యము ఏంటిదంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. సంఘానికి తీయబడిన వాగ్దానం కదా. ఆ రోజున నూతన సంవత్సరం వచ్చిన తర్వాత సంఘానికి ఈ వాగ్దానం తీసాం. దీని గురించి వివరణ ఇస్తేనేగా, అసలు ఇవ్వనిస్తేనేగా మీరు బల మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే దాని వివరణ ఇవ్వకుండా ఆ 4 వచనాలు చదివేసి నేను ముగించేసప్పుడు ఇక ఆ దినమున మామూలుగా అయితే సంఘానికి వచ్చిన వాగ్దానం కనీసం ఒక 20 నిమిషాలు ఒక పావు గంటను వివరణ ఇచ్చిన తర్వాత మనం ఆరాధన ముగించుకోవాలి. అంత అవకాశం ఎక్కడిస్తారండి మీరు? ఈ దినమున చూద్దాం ఆ మాట. సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం అసలు ఏంటిది? దేవుడు నీకు తోడై ఉండును. ఈ వాగ్దానంలో ఉన్న మాటలు ఏంటిది? ఎవరు పలికారు ఈ మాట? ఎందు నిమిత్తం రాయబడిందని మనం ఒకసారి ఆ అధ్యాయంలో ఉన్న చరిత్ర మనం నేర్చుకుందాం. మోషే ఈ రాత్రి కాల సమయంలో మనం విన్నా కదా, ఇన్ని లక్షల మంది ప్రజలని చెప్పారు దైవజనులు. మొత్తం పిల్లలు పెద్దవాళ్ళందరూ ఎంతమంది అంట? 30 లక్షల మంది అని రాత్రి విన్నాం.
ఈ 30 లక్షల మంది ప్రజలు నడిపిస్తూనే ఉన్నాడు. ఎవరెవరు? మోషేతో పాటు తనకి పరిచారకుడు ఎవరున్నారు? అహరోను. ఇద్దరు కూడా నడిపిస్తూనే ఉన్నారు. ఇంతమంది ప్రజలు నడిపించడము అది ఒక ఎత్తు అయితే, వారిలో కలిగిన జగడములు కానీ, అసమాధానమే కానీ, తగాదాలే కానీ, వాగ్వాదములే కానీ, వారి మధ్యలో జరిగిన వాటిని తీర్పు తీర్చబడాలంటే వారందరూ కూడా ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు మోషే యొద్దకు రావాలి. ఎందుకంటే నాయకులైన వారు వారిద్దరే, మోషే తర్వాత అహరోను, ఇద్దరే నాయకులు ఉన్నారు. ఇంతమంది ప్రజలకి ఇద్దరు నాయకులు ఎలా సరిపోతారండి? ఈ ప్రజలందరేమో వారి జీవితంలో తీర్పు కోసం వస్తున్నారు. మోషే ఒక ఆనక దినమున అలాగే కూర్చొని ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ప్రజలు బారులుగా నుంచున్నారు. అటువంటి సమయంలో సాయంత్రం అయ్యేసరికి వెనక వండవాళ్ళు వెనకనే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చీకటి పడిపోతుంది, మోషేకి ఆగిపోమంటున్నాడు, మనం వెళ్ళిపోదాం పదండి అని వెళ్ళిపోతున్నారు. ముందున్న వారికి మాత్రమే న్యాయం జరుగుతూ ఉన్నదంట. ఇలాగ ప్రతిరోజు కూడా ముందొచ్చినారు, గబగబా నుంచుంటున్నారు, తీర్పు ఇస్తున్నాడు మోషే. వారి జీవితం తిరిగి వెళ్ళిపోతున్నారు. మరి వెనక ఉన్న వారికి ఇంకెప్పుడు తీర్పు జరుగుతుంది? వారి జీవితంలో న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మోషే ఒక్కడి వల్లేనూ కావట్లేదు. ఏం చేయాలి? ప్రజలు ప్రతిదానికి కూడా మోషే దగ్గరికి వస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి మోషే దగ్గరికి వెళదాం పద, ఆయన మనకి న్యాయం తీరుస్తాడు, తీర్పు చెప్తాడని ఇటువంటి విధంగా ప్రజలందరూ మోషే దగ్గరికి వస్తూ ఉండగా ఈ సంఘటన మోషే మామైన ఇత్రోకి వినపడిందంట. ఆ ఇత్రో మోషేని దర్శించడానికి, పలకరించడానికి, క్షేమకరమైన మాటలు తెలుసుకోవడానికి, ఈ మోషే ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఏంటి ఆయన పరిపాలన ఏంటి, ప్రజలకు విధానం ఏంటో తెలుసుకుందామని వచ్చినప్పుడు వారిద్దరూ ఒకరికొకరు పలకరించుకుని మాట్లాడుకున్నారు. అటువంటి సమయంలో మరలా తీర్పు ప్రారంభించబడింది. మోషే సింహాసనం వేసుకుని కూర్చున్నాడు, ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఈ ఇత్రో చూస్తూ ఉన్నాడంట తమ అల్లుడైన మోషే ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడు, ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది. అనుకున్న సమయానికల్లా అన్ని తీర్పులు ముగించబడుతున్నాయా అని చూశాడు. కానీ కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ పద్ధతి బాగోలేదు కదా, కొంతమందికి న్యాయం జరగవారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, నిరాశతో వెళ్ళిపోతున్నారు అని ఈ ఇత్రో ఏం చేశాడంటే మోషేని పిలిచి ఒక మాట సలహిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, విను. ఏం చెప్తున్నాడు మాట అంటే, నీవు ప్రజలందరికీ తీర్పు తీరుస్తున్నావు మంచిదే, కానీ నువ్వు ఒక్కడే తీర్పు తీర్చడం వలన అది నీ జీవితానికి సాయంత్రం అయిపోతుంది, కొంతమంది తీర్పు జరగట్లేదు. కాబట్టి అందు నిమిత్తం నువ్వేం చేయాలంటే కొంతమంది న్యాయాధిపతులను ఏర్పరచుకోవాలి. ఎలాగ ఏర్పరచాలి? అక్కడ రాయబడుతుంది 21వ వచనం ఉన్నది, వారు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచము తీసుకొని వారును ఏర్పరచుకోవాలి. ఇప్పుడు న్యాయాధిపతులను ఎవరెవరిని ఏర్పరచాలి చెప్తున్నాడు. 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నీవు నియమించాలి. ఆ తర్వాత 25వ వచనంలో ఇదే మాట అక్కడ కూడా కనబడుతుంది. చాలండి, 26లో ఉన్నదప్పుడు ప్రజలకు ఎల్లప్పుడు కూడా న్యాయం తీర్చువారు వారి కఠినమైన వ్యాజ్యము ఉన్నవడలా ఎక్కడికి రావాలంట? మోషే యొద్దకు తేవాలి. ఒకవేళ స్వల్పమైన వ్యాజ్యములుంటే ఏం చేయాలి? ఇక్కడ రాయబడిందిగా 1000 మందికి ఒకరుగాను, 100 మందికి ఒకరుగాను, 50 మందికి ఒకరుగాను, 10 మందికి ఒకరుగా ఉంటారు కదా, వారి దగ్గర న్యాయం తీర్చబడాలి. ఒకవేళ పెద్ద సమస్యలుంటే, వారి వల్ల కాకపోతే అప్పుడు మోషే దగ్గరికి రండి అని ఈ విధంగా చెప్పబడిన మాటను బట్టి ఆయన అంటున్న మాట ఏంటిదంటే, నా మాట వినుము, నీకు ఒక ఆలోచన చెప్తాను. ఏం ఆలోచన అంటే, దేవుడు నీకు తోడయుండును. హల్లెలూయా. నీవు ప్రజల పక్షం నుండి వారికి న్యాయం తీర్చవలసిన విధానం ఇది. మోషే ఒక్కడే ఆ భారాన్ని మీద వేసుకోవటం ఎందుకయ్యా? ఒక్కడవి నువ్వు భారాన్ని మోయటం ఎందుకు? కొంతమంది న్యాయాధిపతులు నియమించు అంటే, ఇక్కడ ఎంతమంది న్యాయాధిపతులు వచ్చారండి? 1000 మందికి ఒకరికి, ఆ తర్వాత 100 మందికి ఒకరికి,
50 మందికి ఒకరికి 10 మందికి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4. మోషే పైవాడిగా ఉంటాడు. పెద్ద పెద్ద వ్యాజ్యములు ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అవి మోషే యొద్దకు తేవాలంటే వీరి వల్ల కాకపోతే, అంటే ఇప్పుడు మొత్తం మోషేతో కలిపి ఎంతమంది ఉన్నారు? 5 న్యాయాధిపతులు ఉన్నారు. ఇక వారి జీవితంలో అక్కడక్కడక్కడ న్యాయాధిపతులు ఉండి వారి ప్రజల మధ్యన వస్తున్న గొడవలన్నిటిని కూడా తీరుస్తున్నారు. వారు ఈ విధంగా ఉండాలని వారి లక్షణాలు కూడా ఆయనే చెప్తున్నాడు. ఆయన చెప్పే ముందలు ఏంటిది? నా మాట విను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇత్రో మాట వింటూ వల్ల మోషేకి ఎవరు తోడుగా ఉంటారంట? దేవుడు తోడుగా ఉంటారు. దేవుడు తోడుగా ఉండటమే కాదు, ప్రజలందరూ కూడా ఈ ఆలోచన బట్టి సంతోషిస్తూ ఉంటారు. వారికి సరైన న్యాయము, తీర్పు జరుగుతుంది. ఒకవేళ దేవుడు తోడుగా ఉండకపోతే ప్రజలు అనేక మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోవటము, నిరాశ చెందటము, వారి జీవితంలో వచ్చిన పని అవ్వట్లేదులే, మోషే తీర్పు తీర్చట్లేదు, సమయం అవ్వట్లేదని వారి జీవితంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మోషే నిజముగా తన మామయ్య ఇత్రో మాట విన్నాడు కాబట్టి దేవుడు మోషేకి ఆయన నడిచినంత కాలము తోడుగానే ఉంటున్నాడంట. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు మోషే పక్షం నుండి న్యాయం తీరుస్తూ ఉన్నారు. మోషే కొండ మీదకి వెళుతున్నప్పుడు ఎవరికైనా వ్యాజ్యములు ఉంటే న్యాయాధిపతులు ఉండి, పెద్దలు ఉండి చూసుకుంటున్నారు. ప్రజలకి ఏ గొడవలు వచ్చినా, ఏది అవసరం వచ్చినా, ఏది కావాల్సి వచ్చినా, ఏ సందేహములు ఉన్నా, ఏది జరిగినా సరే మోషే నియమించాడు కదా కొంతమంది పెద్దలను. వారందరూ కూడా వారి వ్యాజ్యములన్నీ కూడా వారి దృష్టికి వచ్చినప్పుడు సరైన న్యాయం తీరుస్తూ ఉన్నారు. ఈ న్యాయాధిపతుల పక్షమున ఎవరున్నారంటే దేవుడి తోడుగా ఉన్నాడు, దేవుడి చేత నడిపించబడుతున్నారు. అందుని బట్టి ప్రజలకు ఎవరు అన్యాయం చేయట్లా, ప్రజల దగ్గర నుంచి లంచము తీసుకోవట్లేదు, వారి దగ్గర సత్యముతో మాట్లాడే శక్తి ఉన్నది, వారి జీవితంలో ఇంకా దైవభక్తి ఉన్నది. వారు సామర్థ్యం కలిగిన ఈ న్యాయాధిపతులు ఎవరిని పడితే వారు కాదండి, ఎవరిని పడితే వారిని మోసే ఎన్నుకోలేదు. చెడ్డ లక్షణములు ఉన్న వారిని, లంచంకి, డబ్బుకి, ఆసక్తికి చూపించే వారిని మోసే ఎన్నుకోలేదు. ఇటువంటివి ఏమీ లేకోకుండా, పక్షపాతం చూపించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే న్యాయం తీర్చబడాలన్నట్లుగా ఈ మోసే ఏం చేస్తాడంటే ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి ఇటువంటి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దినము నుంచి దేవుడు ప్రజలకుని, మోషేకిని, న్యాయాధిపతులకును అందరికీ కూడా ఆయన తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయపరమైన తీర్పు జరుగుతూ ఉన్నది. దేవుని మాటలు వింటున్న మనం దేవుడు తోడుగా ఉండటం వలన ఏం జరిగిందో మనం చూసాం. కొన్ని ఆలోచనలు బాధ్యతలో ఉన్న వారికి దేవుడు చెప్తాడు, కొన్ని ఆలోచనలు వారి ప్రక్కన ఉన్న వారికి చెప్తాడు. మరి ఈ ఆలోచన ఏదో ఇత్రోకి చెప్పటం ఎందుకండి, మోషేకే చెప్పచ్చుగా. కొన్నిసార్లు చెప్తాడండి, కొన్నిసార్లు వారికంటే పెద్ద తరహా ఉన్నవారినో లేకపోతే అనుభవం కలిగిన వారితో దేవుడు చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు అని. ఎప్పుడైతే ఈ మాట చెప్పు అని దేవుడు చెప్తాడో దాని ప్రకారం చెప్తాడు. దావీదుతో చెప్పచ్చు కదండి, దావీదా నువ్వు నా కొరకే మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నావు కదా, నువ్వు కట్టద్దని చెప్పచ్చుగా, మళ్ళీ నాతాను పిలిచి చెప్పాలా? ఆయనను పిలిచి దేవుడు ఆయనతోనే ప్రవక్తతో మాట్లాడాలా? అంటే దావీదు దేవుని స్వరంను గుర్తెరగలేడా? దావీదుకి అర్థం కాదా? లేకపోతే దావీదుకి అంత శక్తి సామర్థ్యం లేదా? కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా బాధ్యతలో ఉన్నవారితో లేకపోతే నాయకత్వంలో ఉన్నవారితో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే వారి ప్రక్కన బాధ్యత వహిస్తూ ఉంటారు చూసారా, అటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దావీదు అనుకుంటున్నాడు, నాతాను పిలిచి నేను ఈ విధంగా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటున్నా, ఈ మందిరాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేయాలి. ఎందుకొరకంటే దేవుడు మందసం ఎప్పుడైతే బయలుదేరిందో అప్పటి నుంచి వీధుల్లోనూ లేకపోతే గుడారముల్లోనూ డేరాల్లోనూ ఇటువంటి తానులో ఉంటూనే ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా దేవాలయంలో దేవుని మందసం పెట్టబడలేదు. అందుకొరకే నేను దేవదారు మ్రాణులతో ఒక మందిరాన్ని కట్టి ఆ మందిరంలో దేవుని మందసాన్ని పెట్టాలనుకుంటున్నా అని దావీదు నాతాను ప్రవక్తతో చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ మాట చదువుదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నాతాను అంటున్నాడు దావీదుతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు,
నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నది, దావీదు నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రాణుతో కట్టబడిన నగరములో నివాసం చేయుచున్నాను, కానీ యెహోవా నిబంధన మందసం ఎక్కడ ఉన్నదంట? తెరల చాటుననున్నది. అందును బట్టి నేను ఒక దేవాలయాన్ని కట్టాలి. నాతాను అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో పాటే ఉన్నాడు. నీ హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో అదంతా చేసేయి. నీ హృదయంలో ఏ తలంపు కలిగి ఉన్నావో దాని ప్రకారం చేయి. దేవుని మందసం కొరకు దావీదు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడైనా సరే తెరల చాటున మందసం ఉంటుంది, లేకపోతే దాన్ని పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా ఉండి అక్కడ మందసం పెట్టబడుతుంది. ఆ తర్వాత ప్రజలు బయలుదేరుతుంటే మళ్ళీ మందసాన్ని కప్పేసి దాన్ని మోసుకుంటూ పోవాలి, కానీ ఒక చోట స్థిరముగా మందసాన్ని ఉంచలేకపోతున్నారు. ఉంచడానికి దేవాలయం లేదు. ఇటువంటి సమయంలో దావీదు ఒక ఆలోచన కలిగి ఈ మందసం కొరకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఎవరయ్యా అంటే మందసమే. ఈ మందసమే ప్రజలకి దేవుడండి. దేవునిగా కొలుస్తారు ఈ మందసాన్ని. వారి ఆలోచన అంటే దేవుడు వీధుల్లోనూ గుడారాల్లోనూ డ్యారాల్లో ఉంటూ తెరలో చాటున ఉంటూ మంచిది కాదు. మందసం అంటే ఇదిగో ఈ ఉదాహరణకి అర్థమయ్యే భాషలో ఇలాంటి పెట్టి ఇదే ఆకారంలో ఉంటుంది. ఇటువంటి పెట్టి ఇప్పుడు మన మందిరంలో ఉంది. మందిరం ఉంది కాబట్టి దీనిలో ఉంది. ఆనాటి కాలంలో మందిరం లేక దీన్ని ఎక్కడ పడితే అక్కడ మోసుకెళ్ళిపోయి తెరల మధ్య నుంచి చేస్తున్నారు. దాని చుట్టూ కనపడకుండా కప్పుతూ ఉన్నారు. ఇది బలిపీఠం. ఆనాటి కాలంలో దీనిని మందసం అన్నారు. ఈ మందసం ఎక్కడ పడితే అక్కడ వచ్చుతుంటే దావీదు అనుకున్నాడు, దేవుని మందసం కొరకు ఇటువంటి దేవాలయాన్ని కట్టి అది లోపల స్థిరంగా ఉంచేయాలి, ఇంక కదపకూడదు పద్దాకల. దానికి మోసుకొని పోకూడదు. ఎవరికి ఏ యాజకులైనా లేకపోతే ఏ ప్రవక్తలైనా ప్రధాన యాజకులైనా ఇక మందిరం లోపలికి వచ్చి ఆ మందస్సం దగ్గర సేవ చేసుకుంటూ వారు ఇక దేవుడితో మాట్లాడవచ్చు, కానీ మందస్సానికి కదపకూడదు. నేనైతే ఈ దావీదు పురము అనబడిన నా ప్రాంతంలో నేను దేవదారు మ్రాణులతో కట్టిన నివాసంలో ఉంటున్నాను, మంచిదే. మరి మందస్సం సంగతి ఏంటి? మందస్సానికి కూడా ఏదైనా ఒక మందిరం ఉండాలి కదా. నేను ఉంటే సరిపోదు కదా. నా సంతోషము, నా ఆనందము నేను ఉండటానికి ఇల్లుంటే సరిపోదు కదా. దేవునికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని మందస్సాన్ని గౌరవించాలి. నా వరకు నేను చూసుకుంటే కుదరదు, దేవుని మందస్సాన్ని కూడా దేవాలయంలో పెట్టాలి అని దావీదు ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నాతాను పిలిపించి ఆ రాత్రి కాల సమయంలో అంటున్నాడు, దావీదు చేత దేవాలయం కట్టబడటం నాకు ఇష్టం లేదు. మరి ఏంటిదయ్యా, ఎలాగ? మరి ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదు అనేక మంది శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన చేత్తో కత్తులు పట్టుకున్నాడు, ఆయుధాలు పట్టుకున్నాడు, అనేక విధములకి యుద్ధాన్ని జరిగించాడు, శత్రువులందరినీ సంహరించాడు. ఆయన చేతికి ఏమంటిందంట? రక్తం అంటింది. రక్తం అంటిన చేతితో దేవాలయాన్ని కట్టించడం అది అంత యోగ్యము కాదు. మరి ఎలాగా? దావీదు గర్భం నుంచి ఒక కుమారుడు వస్తాడు. అతను సొలొమోనుగా పిలువబడతాడు. ఆయన ద్వారా నేను మందిరమును కట్టించుకుంటాను. హల్లెలూయా. దావీదు ద్వారా వద్దులే. ఎప్పుడైతే ఆ మాట చెప్పబడి ఉన్నదో నిజముగా దావీదు దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. మనం చదివితే అక్కడ రాయబడి ఉన్నది, 12వ వచనముది అక్కడ రాయబడుతుంది, అతడు నాకు పదకొండవ వచనంలో వివరంగా ఇస్తున్నాడు, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరముని కట్టించును, అతని సింహాసనం నిత్య స్థాపన చేసేదను. ఎవరి వలన కట్టించాలనుకుంటున్నాడంట? దేవుడు తన కుమారుల వలన, సొలొమోను వలన మందిరాన్ని కట్టించాలి.
దావీదుకైతే కృప తోడుగా ఉన్నది. ఇందాక మనం చదివాం కదా, ఏమిటి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మోషేకే చెప్పొచ్చుగా, ఇత్రోకి ఎందుకు చెప్పాలి? దేవుడు తోడుగా ఉంటే దావీదుతో చెప్పొచ్చుగా, నాతాను ప్రవక్తతో ఎందుకు చెప్పాలి? కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారికి చెప్తారు, కొన్నిసార్లు వారి వలన ప్రక్కన ఉన్నవారికో, లేకపోతే మంచి హోదాలో ఉన్నవారికో, అభిషేకం కలిగిన వారికో, ప్రవక్తలకో, దైవజనులకో, లేకపోతే రాజులకు కొన్నిసార్లు ప్రకటన చేస్తూ ఉంటారు. అటువంటి వారిలో దావీదుకి తెలియపరచవచ్చుగా. కానీ ప్రవక్త మాత్రం దావీదు ఎన్నడూ కూడా ముందుకి వెళ్ళడని జవదాటడు, కాదని అనడు. అందుకనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరచాడు. మరి మోషే సంగతి ఏంటిది? మోషే కంటే పెద్దవాడు తన మామయ్య ఇత్రో. ఆయన చెప్తే మోషే కాదనడు, ఎందుకంటే వయసులో పెద్దవాడు, అన్నీ తెలిసినవాడు, అనుభవం కలిగిన వాడు. కాబట్టి దేవుడు ఇత్రోకి తెలియపరిచి, ఈ మాటను చేయవయ్యా, నేను చెప్తున్నట్లు చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నాతాను కూడా అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా చెయ్యి. ఉదయకాల సమయంలో నాతాను వచ్చి దావీదుతో చెప్తున్నాడయ్యా, గత రాత్రి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఏ విషయాలు మాట్లాడాడు అని ఆ దావీదు ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, నీ ద్వారా మందిరం కట్టబడాలని కాదు, కానీ నీ కుమారుల ద్వారా మందిరం కట్టబడాలి, అది నిత్య స్థాపనగా ఉండాలి. దేవుడు మందిరాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. నీకే కాదు, నీ కుమారులు కూడా దేవుడు తోడుగానే ఉంటాడు. మందిరాన్ని కట్టించడానికని కాదు, కానీ నీ గర్భం నుంచి వస్తున్న ఆ బిడ్డ నిమిత్తమై, సొలొమోను నిమిత్తమై దేవుడు తరతరములు కూడా ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తాడు, స్థాపన చేస్తాడు, నిత్యం నిలిచి ఉంటుంది. అక్కడి నుంచి అనేక మంది రాజులు వస్తూ ఉంటారు, అనేక మంది గొప్పవారు వస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అనుకున్న ఆలోచన ప్రకారంగా ఇట్టి విధంగా జరుగుతుందని ఆయన చెప్పటమే కాదు, నిత్యం కూడా రాజ్యము స్థిరపరచబడుతుంది అని రాయబడిన ప్రకారంగానే దేవుడు దావీదుకే కాదు, తన కుమారుడైన సొలొమోనుకు కూడా తోడుగా ఉండి బంగారముతోనూ, విలువైన వజ్రములతోనూ, రత్నములతోనూ, అలాగే వెండితోనూ, ఇత్తడితోనూ, దేవదారు రాణులతోనూ, దానికి కావలసినవన్నిటితోనూ కూడా ఈ సొలొమోను దేవుని కొరకే మందిరాన్ని కట్టించాడు. కారణము ఎవరున్నారంట? ఎవరు ఉన్నారు? దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? సొలొమోనుకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా లేకపోతే మందిరాన్ని ఎక్కడ కడతాడండి? తోడుగా లేకపోతే దేవుని మందిరం ఎక్కడ పూర్తవుతుంది? తోడుగా లేకపోతే ఎవరిని ప్రేరేపించుకోకుండానే ఎవరికి వాళ్ళు వస్తూనే బంగారం తీసుకొస్తా ఉన్నారు. ఆ దినములో ఆయనకు వచ్చిన బంగారం అంట స్తుతితో కొడితే కానీ ఆ పెచ్చలు కూడిన బంగారాన్ని కరిగించి ఒక వస్తువుని పోతబోసేవాళ్ళంట. అంతటి బంగారాన్ని సొలొమోను కొరకు రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప అధికారంలో ఉన్నవారు సొలొమోను చూస్తానికి వస్తూ కానుకలుగా తెచ్చారంట. అంత బంగారం అడగకుండా తెచ్చారంటే ఎవరు తోడుగా ఉంటే జరుగుతుంది ఇదంతా? దేవుడు తోడుగా ఉంటేనే తప్ప ఆ బంగారం ఎవరు తీసుకురారని దావీదు అనుకున్నాడు. నేను మందిరాన్ని కట్టించిన కాలాన్ని ముగించాలనుకున్నాడు. అవసరం లేదయ్యా, నేను నీ కుమారుని కూడా తోడుగా ఉంటా, ఆ మందిరాన్ని కడతమే కాదు, సింహాసనాన్ని స్థిరపరుస్తూ ఉంటాను, ఆయన ద్వారా నేను మందిరాన్ని కట్టుకుంటా అని మాట చెప్పినప్పుడు నిజంగా దావీదు తన జీవితంలో దేవుని దగ్గర ఆయనే తన జీవితంలో తగ్గించుకుంటున్నాడు. అక్కడే కనబడుతుంది 16వ వచనంలో, యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగే మనవి చేస్తుండే, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చించుటకు, హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? ఈ దేవా, ఇది నీ దృష్టికి స్వల్పమైన విషయమే. దావీదు అనుకుంటున్నాడు, తన కుమారుడిని దేవుడు హెచ్చిస్తాడంటే ఎంతటి వారమయ్యా, ఎంత స్వల్పమైన వారము, నా ఇల్లు కానీ మేము కానీ ఎంతటి వారము. నీవు మందిరాన్ని కట్టించడం అనేది నీకు చిన్న విషయమే కాదంట్లా, కానీ మేము యోగ్యత కలిగిన వారమా? దావీదు తన జీవితంలో తనతో ఆగిపోతుందేమో అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నీతో ఆగిపోదు, నీ కుమారుల తరతరములు కూడా అట్టి సింహాసనము స్థాపించబడుతుంది. హల్లెలూయా. స్థాపించబడింది కాబట్టి యేసు ప్రభువారి పేరేంటి? దావీదు కుమారుడైన యేసు.
అపవాది కూడా అంటుంది, సర్వోన్నతుడైన దావీదు కుమారుడా అంటున్నారు. గుడ్డివారు పిలుస్తున్నారు, దావీదు కుమారుడా. దావీదు ఎక్కడంటే యేసు ప్రభువారు ఎక్కడ? దావీదు సింహాసనం ఎక్కడ? యేసు ప్రభువారు ఎక్కడ? 14 తరాలు గతించినా సరే దేవుడు చెప్పాడు కదా, నేను నీకు తోడై ఉన్నట్లు నీ కుమారునికి కూడా నేను తోడుగా ఉంటాను, నేను తక్కువ చేయను. ఈ మాటను బట్టి సొలొమోను కూడా దేవుడు బహుగానే హెచ్చించాడండి. అందుకని సింహాసనమును దేవుడు తీసివేయక యేసు ప్రభువారు తరం వరకు ఆ సింహాసనాలన్నీ కొనసాగుతున్నాయి. రాజులు ఎక్కుతున్నారు, సింహాసనం దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇదే కారణం ఏంటిదంటే స్థిరపరిచాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు నడిపించినట్లు ప్రజల పక్షమున దేవుడే ఉండి నడిపిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఏది కూడా మన జీవితానికి దేవుడు తక్కువ చేయడండి. ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు, ప్రతిదీ కూడా అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన తోడుగా లేకపోతే ఏమవుతాండి? ఒక ఆయన బలహీనుడుగా ఉన్నాడంట. వైద్యుని దగ్గరికి వెళ్ళాడు, తనకున్న బలహీనతతో చెప్పాడు. వైద్యుడు మందులు ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ ఇంటికి పోయాడు. ఒక వారం తర్వాత 2 రోజుల తర్వాత మరలా వచ్చాడు. ఏమయ్యా, నీకు ఇచ్చిన మందులు ఇంక అయిపోలేదు కదా, మరలా ఎందుకు వచ్చావు అన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, వైద్యులు సిరప్లో లేకపోతే టానిక్లు బాటిల్ ఎత్తారు కదండి, ఏం చేయాలి పగలగొట్టుకుని తాగుతారు మీరు? మరి అడి చెప్పరే, తీయాలి. తీస్తున్నప్పుడు కొంచెం ఏమి కావాలి, దానికి సీలేసి ఉంటుంది కాబట్టి గట్టిగా తీయాలి. తీస్తే కానీ చేసే మూత వస్తుంది. ఈయన హాస్పిటల్కి వెళ్ళంటాడు, ఏమయ్యా మళ్ళీ ఎందుకు వచ్చామంటే, మీరు వచ్చిన సిరపులో ఉన్నాయి చూసారా, ఆ మూత తీయలేకపోతున్నానండి, ఓపిక లేదన్నాడంట. సర్లే అని చెప్పి అవన్నీ నాకు ఇచ్చాయి అని చెప్పి మళ్ళీ ఆడ పెట్టేశాడు. తీసుకెళ్ళిన మందు తీసుకెళ్ళినట్టు మళ్ళీ తెచ్చేశాడు. అవన్నీ కవర్ ఆడబెట్టి మరలా రాశాడట. ఈసారి ఈ వాడితే తగ్గిపోద్దా అండి అన్నాడు. కాదయ్యా, ఈ వాడితే ఈసారి మోత తీయత్తానికి ఓపిక వస్తుంది అన్నాడంట. ఏం చేయాలి ఆయన? మళ్ళీ ఇప్పుడు 1 వారం పాటు వాడితే కానీ అప్పుడు చేతులకి ఏమొస్తుంది? బలం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సిరప్పుల మూతలు తీస్తాడు. తీయటం వచ్చిన తర్వాత అప్పుడు రా, మళ్ళీ కవర్ తీసుకుని పోతీయండి. దేవుడు తోడుగా ఉంటే బాటిల్ మూతలు, సిరప్పుల మూతలు రాకపోయినా, ఓపిక లేకపోయినా సరే దేవుడు తోడుగా ఉంటే, దేవుడు అంటున్నాడు కదా, భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా కలరా. ఆయన తోడుగా లేకపోతే మరొక కాలు కదపలేము, ఉన్నపాన్ని ఉన్నట్లుగా బలహీనమైపోతాం, ఏం చేయాలో దిక్కుతోచదు, బలహీనమైపోతూ ఉంటాం. కానీ ఆయన తోడుగా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, మీరు బలవంతులుగా ఎంచబడతారు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటేనే మనం బలవంతులుగా దేవుని దృష్టిలో కనబడతాం. సాతాను ఎదిరించగలం, దుష్టుని కార్యములు ఎదిరించగలమని దేవుని మాటలు రాయబడతా ఉన్నాయి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితురో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు అపోస్తలుడైన పౌలుతో ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మాట రాయిస్తున్నాడు. నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితురో, నా ఎంతున్నట్లుగా ఏవి వింటిరో, ఏమి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు మీరు సమాధానకర్తయగు దేవుడు మీకు ఏమై ఉంటాడంట? తోడుగా ఉంటాడు. ఏమి నేర్చుకున్నాం, ఏమి విన్నాము, ఏమి చూస్తున్నాము, వేటిని అంగీకరిస్తున్నాం. ఇప్పుడు దేవుని మాటలు మీరు వింటున్నారనుకోండి, వాటిని ఏం చేస్తారు? మీరు విన్న తర్వాత ఆ మాటలు ఏం చేయాలి? మీరు మాటల్ని అంగీకరించక రాయబడింది అదే కదా, మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించిరో అట్టి వాటిని ఏం చేయాలి? చేయాలి. ఇక్కడ రాయబడింది, మీరు అట్టి వాటిని చేయుడి. మనం విన్న మాటలు ఏం చేయాలి?
నేర్చుకోవాలి. నేర్చుకున్న మాటల ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలి. నడుచుకుంటే దేవుడు మనకి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. కాబట్టి ఎన్నడూ కూడా అట్టి మాటలు ఎన్నడూ మర్చిపోకుండా మనము కొనసాగించాలి. ఆ కొనసాగించేవారు ఎవరండి? ఇప్పుడు ఉదాహరణకు గత వారం చెప్పా, తలల మీద ఏముండాలని చెప్పాను. ఇప్పుడు వేస్తున్నారు చూసారా? అది మీరు ఏమి విన్నారో, వేటిని అంగీకరిస్తున్నారో వాటిని ఏం చేయాలంట? ఆచరించాలి. వాటిని చెయ్యాలి. ఏది విన్నారో వాటి ప్రకారం నడుచుకోవాలి. దులిపేసుకోకూడదు. పౌలు చెప్తున్నాడు, దులిపేసుకుంటే దేవుడు ఎక్కడ తోడుగా ఉంటాడండి? ఏదైనా అంగీకరిస్తేనే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉండాలంటే మాటలన్నిటిని గ్రహించాలి. యాకోబండి ఏది విన్నాడో, వేటిని చూశాడో, వేటిని నేర్చుకున్నాడో దానిని అంగీకరించాడు. అందుని బట్టి ఆయన అంటున్నాడు కదా, యాకోబు నీవును నీ కుటుంబం అంతా కూడా మీ జీవితాలు శుద్ధిపరచుకుని పరిశుద్ధులై ఉండి, ఎక్కడైతే నీతో మాట్లాడానో, ఎక్కడైతే నీతో వాగ్దానం చేశానో, ఎక్కడైతే నువ్వు ఒక స్తంభాన్ని నిలబెట్టి నూనె పోసి దానిని బేతేలు అని పేరు పెట్టావో నువ్వు అక్కడికి వెళ్ళిపో. యాకోబు వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతున్నాడు తన కుటుంబంతో కలిసి. ఎందుకంటే ఒకనొక సమయంలో యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడికి సమర్పించి ఒక స్తంభాన్ని పెట్టి దాని మీద నూనె పోసి ఇది యెహోవా స్థలము కానీ వేరొకటి కాదని చెప్పి దేవునికి మందిరానికి ప్రతిష్ఠించాడంట. ఆదికాండం 35వ అధ్యాయము మనం చదివితే అక్కడ కనబడుతుంది. 3వ వచనం ఉన్నది, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకుని మనం లేచి బేతేలునికి వెళుతుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడే కట్టెదనని చెప్పాను. శ్రమ దినమున ఎవరు తోడుగా ఉన్నారంట? యాకోబుకి దేవుడు. యాకోబు మర్చిపోయాడండి. ఎప్పుడో 28వ అధ్యాయంలో మాట్లాడాడు ఈ దేవుడు యాకోబుతో. ఆ రాత్రంతా కల ద్వారా చూశాడు. గబగబ లేచి, అమ్మో ఇది ఏ గవిని అన్నాడు? పరలోకపు గవిని, కానీ వేరొకటి కాదని తన తలగెడ కింద చేసిన రాయిని నిలబెట్టి నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక యాకోబు జీవితంలో మనం చూస్తే ఎంతగా దీవించబడ్డాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు తన మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆస్తులు సంపాదించాడు. అన్ని 20 సంవత్సరాలు ఉన్నా సరే దేవుని మాటను విని అంగీకరించాడు. దేనిని చూచాడో, రాత్రి దేవదూతలు ఎక్కడం దిగడం చూస్తూనే ఉన్నాడుగా, పైన యెహోవా దేవుడు ఉంటూనే ఉన్నాడుగా. ఇవన్నీ వేటిని చూశాడో, వేటిని అంగీకరించాడో వాటిని మర్చిపోకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నట్టు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుతున్నాడు. యాకోబు, ఒక ఆనొక దినమున నీతో మాట్లాడే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళి ఒకసారి నాకు మందిరం కడతానన్నావు కదా. యాకోబు వెంటనే తన కుటుంబంతో అందరితో కలిసి అందరూ ప్రతిష్ఠించుకుని, అందరూ ప్రతిష్ఠితమైన జనముగా ఉండండి, శుద్ధిపరుచుకోండి, మీ వస్త్రాలు కూడా నూతనముగా ఉండాలి. మనందరం ఎక్కడికి వెళుతున్నామో తెలుసా? నేను ఒకనొక శ్రమ దినమున ఉన్నప్పుడు దేవుడు నాకు కనబడి నాతో మాట్లాడిన చోటికి మనం వెళదాం. అక్కడ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ రాత్రి నేను ఒంటరిగా ఉండి తలగడి కింద రాయి వేసుకుని నిద్రపోతున్నప్పుడు దేవుడి దూతలే నా ముందుకు వచ్చారు. దేవుడు వాటికి పైగా నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి మాట్లాడుతున్నాను దర్శించి నీ సంతానమునికి నీకును కూడా ఈ ప్రాంతాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనందరం పదండి అక్కడికి వెళ్ళిపోదాం. కారణం ఏంటిదంటే నా శ్రమ దినమున దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ మాటను బట్టి యాకోబు లేచి బయలుదేరి వెళుతున్నాడు. మనం చదివిన మాట అది. నా వలన మీరు ఏమి విన్నారో, వేటిని చూసి అంగీకరించారో, వేటిని నేర్చుకున్నారో వాటిని ఏం చేయాలి? చేయుడి. యాకోబు అదే చేస్తున్నాడు. ఎప్పుడో జరిగింది తన మనసులో పెట్టుకుని దాచుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం జరిగిన మాటను జ్ఞాపకం తెచ్చుకుని తన కుటుంబంతో కలిసి వెళుతున్నాడు. దేవుని మాటలు వింటున్న వారి జీవితంలో నేర్చుకోవాల్సినది
దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడండి? ఎప్పుడైతే ఆయన సన్నిధికి, ఈ ప్రారంభ దినములలో మనం ఒక మాట నేర్చుకోవాలి. ఆయన సన్నిధికి ఎవరైతే కుటుంబముతో కలిసి వస్తారో సమాధానకర్తకు దేవుడు తోడుగా ఉంటాడు. అంతే. గత దినమును పెట్టా, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంకెలా రావాలంట? చూడలేదా? నా స్టేటస్లో వాట్సాప్లో గ్రూపులో పెట్టలేదండి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు అందరూ ఎలా రావాలి? కుటుంబంతో కలిసి రావాలి. యాకోబుతోనే దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు. ఇంకా అంతకుమించి ఎవరు లేరు. ఆయన ఒక్కడే వెళ్ళొచ్చుగా? కాదు, కుటుంబంతో వెళ్ళిపోవాలి. దేనికి వెళ్దామంది? మందిరంని కడతానన్నా, దేవునికి ప్రతిష్టత చేస్తానన్నా, మనకి ఎందుకులే, మనం ముందు వెళ్ళిపోదాం, తర్వాత వాళ్ళు వస్తారులే, పిల్లలు తర్వాత వస్తారులే. కాదు. ఎక్కడైనా ఊర్లు పోతున్నప్పుడు మనం ఎలా వెళ్తాము? తల ఒక బ్యాగ్ నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతాం. మేము ముందు వెళ్ళిపోతాం ట్రైన్కి, ఇంకో గంట ఇంకో బండికి రా అని వెళ్ళిపోతామండి. అందరూ ఒకే సమయానికి లేచి ఒకరి తర్వాత ఒకరు రెడీ అయిపోయి క్రొత్త బట్టలు వేసుకుని ఒక్కొక్క బ్యాగ్ ఒకరు తగిలించుకుని ఇంకా ఆనందం పరిమితి లేనట్లుగా బయలుదేరి వెళ్ళిపోతాం. బాగానే ఉంది. ఇంకెక్కడ శుభకార్యానికి వెళ్ళాలనుకోండి, అందరూ ఎలా అవుతారు? బయలుదేరి కుటుంబంతో కలిసి వెళ్తారు. దూర ప్రాంతం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఎలా వెళ్తారు? కుటుంబంతో వెళ్ళిపోతూ ఉంటారు. మందిరానికి వెళ్తున్నప్పుడు ఎలా వస్తారు? ఇక మేము ఇంటి దగ్గర గుద్దుకొని తన్నుకొని పోట్లాడుకొని వచ్చామన్నట్టుగా ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉంటారు 11 దాకా. కుటుంబంతో కలిసి రావాలి. దేవుని ఆరాధించు. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంట. మరి ఈ సంవత్సరం మొదట్లోనే మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎలాగ రావాలి? కుటుంబంతో కలిసి రావాలి. లోక కార్యములకి, లోక సంబంధ విషయాలకి అందరం చక్కగా కుటుంబంతో కలిసి, మళ్ళీ చిన్న బిడ్డలు అయితే తప్పిపోతారేమోనని జాగ్రత్తగా వాళ్ళు చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎందుకండి? ఆయన మనల్ని బ్రతికించట్లేదా? మనల్ని కాపాడతలేదా? మనల్ని పోషించట్లేదా? మనల్ని రక్షించట్లేదా? ఒంటరిగా ఉన్న సమయంలో జీవితానికి నేనున్నానని ధైర్యపరచట్లేదా? మనుషులందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేయట్లేదా? అనారోగ్యం కలిగినప్పుడు నేను స్వస్థపరచట్లేదా? వైద్యులకు అసాధ్యమైనప్పుడు నాకు సాధ్యమే అని చెప్పాడు దేవుడు. నీకు ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదా? అసలు ఉదయం మొదలుకొని మళ్ళీ సాయంత్రం పడుకునే వరకు ప్రతి దానిలో కూడా దేవుని హస్తం ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు మనం ఒక్కళ్ళమే రావాలి? కుటుంబంతో ఎందుకు రాలేకపోతున్నావు? యాకోబు తన జీవితంలో తన కుటుంబంతో కలిసిపోతున్నాడు. వారికి చెప్తున్నాడు, మీరందరూ మీ వస్త్రాలు మార్చుకుని శుద్ధిపరచుకుని పదండి, మనందరం వెళదాం. దేవుడు నాకు ఏ దినమునైతే తోడుగా ఉండి మాట్లాడాడో ఆ స్థలమునకు మనందరం వెళ్ళిపోదాం. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ పగటి కాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం ఏమి విన్నామో, వేటిని నేర్చుకున్నాము, వేటిని అంగీకరిస్తున్నాము, దాని ప్రకారంగా ఆయన మాటల ప్రకారంగా మీరు కొనసాగండి, జీవించండి. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుకి తన కుమారుడైన సొలొమోనుకు కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. యాకోబుకి తన కుటుంబానికి వారి సంతానానికి కూడా దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగానే ఉన్నాడు. మన జీవితాలు కూడా దేవుడు తోడుగా ఉండాలి అంటే ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఒక్కరమే రాకోకుండా ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే సమాధానకర్తయగు దేవుడు ఎల్లవేళలా తోడుగానే ఉంటాడండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో వారు ఆయన ప్రజలయ్యందరూ దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎప్పుడండి జరిగేది? క్రొత్త ఆకాశము
క్రొత్త భూమి అన్నీ కూడా ఎప్పుడైతే ప్రారంభించబడి ఉంటుందో అప్పుడంట దేవుడు అటువంటి నూతనమైన ప్రజలకి ఆయన తోడుగా ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అక్కడ కూడా మనం ఉండే కృపణిస్తాడంట. అక్కడ ఉంటే ఇక కన్నీళ్ళు లేవు, బాష్ప బిందువులు లేవు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, ఇక ఏవి కూడా సంభవించదు. దేవుడే మనకి తోడుగా ఉంటాడు. అందుని బట్టి మనం చేయవలసింది ఈ పగటి కాల సమయంలో దేవుడు ఎల్లవేళలానికి తోడుగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఉండే కృపను, ఆయన మాట వినే కృపను మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన మాట విని అంగీకరిస్తారో దేవుడు వారికి తోడుగా ఉండటమే కాదు, కానీ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కలిగిన తర్వాత దేవుడు మీకు తోడుగా ఉండటమే కాదు, నడిపిస్తూ వేదన, దుఃఖము, బాధ, కన్నీటిని అన్నిటిని కూడా తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మొదటి పునరుత్థాన ఆరాధనలో చెప్పబడిన మాటలు మనం మర్చిపోకుండా ఈ సంవత్సరం చివరి వరకు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆ మాటల ప్రకారంగా దేవుని సన్నిధికి వస్తూ ఉండు. ఆయనకి నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఏమీ దేవుడు నీ జీవితానికి తక్కువ చేయకోకుండా ప్రతి సమయంలో కూడా ఆయన తోడు నీకు తోడుగా ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు నీతోనే ఉంటాడు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు నిన్ను బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ఇంతవరకు లేఖనాల్లో మాట్లాడి ఉన్నాడు. ప్రభు దగ్గర ఉన్న మన జీవితాలను ఒకసారి మనం పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ, ప్రభువా ఆనాడు మోషేకి తోడుగా ఉన్నావు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన నడిపిస్తూనే ఉన్నాడు, ఎక్కడ విడిచిపెట్టలేదు. సొలొమోనుకి తోడుగా ఉన్నావు కాబట్టి ప్రభువా నీవు నివాస స్థలముగా నీకు ఉండటానికి మందిరమును ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆనాటి కాల సమయంలో యాకోబుకి శ్రమదినమున నీవు తోడుగా ఉన్నావు కాబట్టి యాకోబు నిన్ను మరచిపోకోకుండా నీతో కలిసి జీవించాడయ్యా. యాకోబు తన జీవితాంతము కూడా నీతోనే ప్రయాణం చేశాడు. అందుకే యాకోబు అంటున్నాడు, నేను జీవించిన సంవత్సరం కొంచెమే, కానీ నేను యాత్ర చేసిన సంవత్సరంలో అయితే 130 సంవత్సరాలు అంటున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు జీవించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు సంతతిని దీవించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు సంతతి ద్వారా 30 లక్షల మంది జనాంగమును దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభు తోడు మనకు లేకపోతే మనం ఏది చేద్దామన్నా కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆయన తోడు మనకుంటేనే దేనిలోనైనా సరే విజయము సాధించగలము. నడిపిస్తాడు, తోడుగానే ఉంటాడు. కఠిన స్థితి ఉన్నా, లేని స్థితిలో ఉన్నా సరే నిన్ను ఎన్నడూ కూడా ఆయన చేయి విడిచిపెట్టాడు. విశ్వాసముంచు, దేవునిలో కొనసాగు, ఆయన నిన్ను ఎన్నడూ విడవను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితంలో నాటబడి ఫలభరితమున్నట్లుగా విత్తబడిన వాక్యము కొరకై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.